నిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలిచే కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందా? తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె మూల్యం చెల్లించక తప్పదా? ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖ ఫెయిల్యూర్ అయ్యారా? ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖను పక్కన పెట్టి నియమించడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ ఆ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయలేకపోయారు అన్న అపవాదులు మూటకట్టుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో బిజీగా ఉండే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపులను నియంత్రణ చేయడంలో ఫెయిల్ అయ్యారని టాక్ పార్టీ శ్రేణులో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె పనితీరు ఏమాత్రం నచ్చలేదని కాంగ్రెస్ క్యాడర్ లో వినిపిస్తోంది. పార్టీలో అసమ్మతిగా ఉన్న వర్గాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి భావించడంతో ఆమెను జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తొలగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని విమర్శలు సైతం ఆమె సొంతం చేసుకున్నారు. వర్గపోరు బలంగా ఉన్న పటాన్ చెరువు నియోజకవర్గంలో ఒక వర్గానికి కొండా సురేఖ సపోర్టు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొండా సురేఖ జిల్లాలో నెలకొన్న పార్టీ పరమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో తగినంత సమయం కేటాయించలేకపోతున్నారన్న విమర్శలు సైతం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వ అధికారులతో సైతం కొండా సురేఖ సమన్వయం చేయలేకపోయారని, ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లలేకపోయారని, మొత్తం మీద ఆమె పనితీరు నచ్చకనే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖను పక్కన పెట్టారన్న టాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్లను యథావిధిగా ఆయా జిల్లాల ఇన్ఛార్జిగా కొనసాగిస్తూనే తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామిని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. రాబోయే రోజుల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి పనితీరు ఎలా ఉంటుందో కానీ కొండా సురేఖకు ఫెయిల్యూర్స్ ఒక కనువిప్పు.